ఓం. ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము ఉపోద్ఘాత భాష్యము. అందులో 2 పంక్తులు తెలుసుకున్నాం. స భగవాన్ సృష్ట్వా ఇదం జగత్ తస్య చ స్థితిం చికీర్షుః మరీచ్యాదీన్ అగ్రే సృష్ట్వా ప్రజాపతిన్ ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం. తతః అన్యాశ్చ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస. నారాయణ పరో వ్యక్తాత్ అని మనం మంగళ శ్లోకంలో చెప్పుకున్నటువంటి నారాయణుడు అనబడేటువంటి పరమాత్మ భగవంతుడు జగత్తును సృష్టించి దాని యొక్క స్థితి కోసము మరీచ్యాది ప్రజాపతులను కూడా సృష్టించి వేదోక్తమైనటువంటి ప్రవృత్తి ధర్మమును వారికి బోధించాడు. తతః అన్యాంచ, ఆ తర్వాత మరి ప్రజాపతులకు కూడా మార్గదర్శనం చేయుటకు సృష్టి పరిపాలనా విధానము నియమబద్ధంగా నడుచుటకై సృష్టి స్థితి కోసమయ్యి సనక సనందనాదులను కూడా ఉత్పన్నం చేసి నివృత్తి రూపమైనటువంటి జ్ఞాన వైరాగ్య రూపమైనటువంటి ధర్మమును వారికి బోధించినాడు. ఇక్కడ ఒక శంక ప్రాప్తమవుతుంది. ధర్మే బహువిధాం వివాద దర్శనాత్ జగతః స్థేమ్నే కారణీభూత ధర్మాంతరమపి స్రష్టవ్యమస్తి ఇత్యాశంక్య ఆహ. జగతః స్థేమ్నే, జగత్ యొక్క స్థితికి కారణీభూతమైనటువంటి ఈ 2 విధాల ధర్మమే కాకుండా మరొక లేదా అనేకమైనటువంటి ధర్మములను కూడా సృష్టించవచ్చు, చెప్పవచ్చు కదా. 2 ధర్మాలు మీరు చెప్తున్నారు, ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము అని 2 చెప్తున్నారు. ఇంకా ధర్మాంతరం కూడా చెప్పొచ్చు కదా, ఇంకా వేరే ధర్మం కూడా చెప్పొచ్చు కదా అంటే లేదు లేదు అనంటూ శంకరుల వారు ఈ శంకకు సమాధానం చెప్తూ దివిదోహి వేదోక్తో ధర్మ అన్నాడు. హి అంటే నిశ్చయముగా 2 ధర్మములు మాత్రమే వేదోక్త ధర్మములు ఉన్నాయి అంటాడు. ఏవేవి? ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణ చ. ప్రవృత్తి రూప ధర్మము నివృత్తి రూప ధర్మము అనబడున్నవి 2 ధర్మములు ఉన్నాయి. తత్ర ఏకో జగతః స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు యః సహ ధర్మో బ్రాహ్మణాద్యైః వర్ణిభిః ఆశ్రమిభిః చ శ్రేయోర్తిభిః అనుష్ఠీయమానః. అందులో ఒకటి ఏది? ప్రవృత్తి ధర్మం. అది జగత్తు యొక్క స్థితికి కారణమున్నది. మరి ప్రాణులకు సాక్షాత్ అభ్యుదయ హేతు ఉంది. అభ్యుదయం అంటే మనం మొన్న తెలుసుకున్నాం కదా, విషయాభిముఖ్యేన ఉదేతి ఇతి అభ్యుదయో విషయాధీనం సుఖం స్వర్గాధికం. అంటే విషయాలకు అభిముఖంగా పోయినప్పుడు, ఆ విషయాల చేత ఇంద్రియాలు సంబద్ధమైనప్పుడు ఏ విషయాధీనమైనటువంటి సుఖము కలుగుతుందో దానికి అభ్యుదయము అంటారు. అవి ఎలాంటి సుఖాలు ఎక్కడుంటాయి అంటే స్వర్గాధికం. స్వర్గాదులలో ఏ సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా వైశిక సుఖాలు, అవి అభ్యుదయం అంటారు. ఆ అభ్యుదయమునకు సాక్షాత్ హేతువు ప్రవృత్తి ధర్మము. అంటే యజ్ఞము యాగాదులు చేసినట్లయితే స్వర్గాదులు పొందుతారు, లేదా ఈ లోక సంబంధమైనటువంటి భోగాలు పొందుటకు విధానం చేయబడినటువంటి కర్మలు చేస్తారు. అందుకని అభ్యుదయమునకు ఈ ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మము సాక్షాత్ హేతు ఉంది. మరియు పరంపరా రూపం చేత నిశ్రేయసమునకు కూడా అంటే మోక్షమునకు కూడా హేతు ఉంది ఈ ప్రవృత్తి ధర్మం. ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా కర్మలను ఆచరించినట్లయితే అది అంతఃకరణ శుద్ధి ద్వారా సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తి ద్వారా నిశ్రేయసమునకు కూడా హేతు అవుతుంది. అయితే మోక్షానికి సాక్షాత్ హేతు ఏది? ప్రవృత్తి ధర్మం అయితే పరంపరా సాధన అయింది. మరి సాక్షాత్ సాధనం ఏది అనంటే నివృత్తి ధర్మము. సధర్మ, ఆ ధర్మము మరి ఎవరి చేత అనుష్ఠింపబడుతుంది అనంటే సధర్మో బ్రాహ్మణాద్యైః వర్ణిభిః ఆశ్రమిభిః చ
శ్రేయో అర్థిభి, శ్రేయస్సును అర్థించేటువంటి వారు, శ్రేయస్సును కోరువారు. శ్రేయస్సు అంటే ఇది మోక్షం. మోక్షమును కోరేటువంటి బ్రాహ్మణాద్యై అన్నాడు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మొదలైనటువంటి వర్ణాలలో ఉన్న వారి చేత, మరియు ఆశ్రమిభిః చ, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాది ఆశ్రమ వాసుల చేత అనుష్ఠీయమానః, అనుష్ఠింపబడుతుంది ఈ ధర్మము. ప్రవృత్తి లక్షణో ధర్మే అభ్యుదయార్థీనాం సాక్షాత్ అభ్యుదయ హేతు. ఆనందగిరుల వారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యానికి టీకా. ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మం అభ్యుదయార్థినం అంటే ఇహలోక సంబంధమైన, పరలోక సంబంధమైనటువంటి భోగ ఆకాంక్ష ఎవరికైతే ఉందో వారికి ఆ అభ్యుదయమునకు ఈ ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మము సాక్షాత్ హేతు ఉంది. ఇక నిశ్రేయసార్థీనాం పరంపరయా నిశ్రేయస హేతు. అదే ప్రవృత్తి ధర్మము ఎవరికైతే మోక్షం కావాలో వారికి పరంపరా రూపం చేత మోక్షానికి కూడా సాధనమవుతుంది ఈ ప్రవృత్తి ధర్మం. నివృత్తి లక్షణస్తు ధర్మ. ఇక నివృత్తి రూపమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సాక్షాదేవ నిశ్రేయస హేతు ఇది విభాగ. అది మాత్రం సాక్షాత్తుగానే నిశ్రేయసమునకు అంటే మోక్షమునకు హేతు ఉంది. ఏది? నివృత్తి రూపమైనటువంటి ధర్మం. అయితే మోక్షమునకు సాక్షాత్ హేతువు జ్ఞానం. జ్ఞానాన్ని పొందాలంటే నివృత్తి రూప ధర్మాన్ని ఆశ్రయించాలి. ఆ జ్ఞానమే నిశ్రేయస హేతు అయినప్పటికీ కూడా అంటాడు ఇక్కడ మధ్యలో కొన్ని అవాంతర సాధనాలు కూడా ఉన్నాయి. జ్ఞానం కలుగుటకు పూర్వము కొన్ని అవాంతర సాధనాలు ఉన్నాయి. జ్ఞానస్య ఏవ నిశ్రేయస హేతుత్వే అపి. జ్ఞానమునకే నిశ్రేయస హేతుత్వం ఉంది. అంటే మోక్షానికి సాక్షాత్ సాధనత్వము జ్ఞానమునకే ఉంది. అపి అయినా కూడా సమాధీనాం జ్ఞాన ద్వారా మోక్ష హేతుత్వం. సమాధులు, శమదమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇత్యాది సాధనాలు కూడా మోక్షానికి హేతువులున్నాయి. జ్ఞానాతిరిక్త వ్యవధాన అభావాచ్చ సాక్షాత్ ఇత్యుక్తం. అయితే మోక్షమునకు ఈ సమాధులకు మధ్యలో జ్ఞానం కంటే వేరే వ్యవధానం లేదు. అందుకని సమాధులు జ్ఞానం ద్వారా మోక్షానికి హేతున్నాయి కాబట్టి సమాధులకు కూడా మోక్షానికి సాక్షాత్ సాధనాలే అని ఈ విధంగా మహాత్ములు చెప్తూ ఉన్నారు. యది ఏవం ధర్మో లక్ష్యతే తరిహి వర్ణిత్వం ఆశ్రమిత్వం చ ఉపేక్ష్య సర్వైః ఏవ పురుషార్థ అర్థిభిః ద్వౌ అపి ధర్మౌ యథాయోగ్యం అనుష్ఠేయౌ ఇది అనుష్ఠాతృ నియమ అసిద్ధి ఇత్యాశంక్య ఆహా. సరే స్వామీజీ, సరే ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మం అని రెండు విధాల ధర్మము ఉంటుంది. ఇక మూడవదంటూ ఏమీ లేదు అని మీరు చెప్తూ వస్తున్నారు. అది ఎవరి ద్వారా అనుష్ఠేయము ఆ ధర్మము అంటే బ్రాహ్మణాదులు, బ్రహ్మచర్యాది ఆశ్రమ వాసుల చేత అనుష్ఠేయం ఉంది అని చెప్తున్నారు. అయితే అందరూ కూడా అనుష్ఠానం చేయవచ్చు అని చెప్పినట్లయింది కదా. మరి అలాంటప్పుడు ఎవరు కూడా ఏ ధర్మాన్ని కూడా ఆశ్రయించి అనుష్ఠానం చేయొచ్చు. సంకరం ఏర్పడుతుంది. ఒక్కోసారి అనధికార చేష్ట అవుతుంది. నివృత్తి ధర్మాన్ని అధికారం లేనటువంటి బ్రాహ్మణాదులు కూడా అనుష్ఠానం చేయొచ్చు. అధికారం కలిగినటువంటి వాళ్ళు ప్రవృత్తి ధర్మాన్ని కూడా అనుష్ఠానం చేయొచ్చు. వాళ్ళు మీదికి పోయిన వాళ్ళు కిందికి రావచ్చు, ఆరుగూడ పతితులై. ఎవరు కూడా ఏ విధంగానైనా అనుష్ఠానం చేయొచ్చు కదా. ఇష్టం వచ్చినట్టు అనుష్ఠానం చేస్తారు కదా అని అంటే లేలే అట్లా కాదు అంటాడు. ఆర్తిత్వ అవిశేషే అపి. ఆర్తిత్వం అంటే కోరిక అనేది అవిశేషం, సమానమే. అందరికీ మోక్షం కావాలనే అటువంటి కోరిక ఉంటుంది. కానీ అధికారం లేని వాళ్ళు కూడా ఒకవేళ నివృత్తి లక్షణాన్ని ఆశ్రయించారు అనుకో, అప్పుడు గడబడైతుంది. అతడు ఏమవుతాడు, అటు ముందుకు పోలేడు, మరియు వెనుకదాన్ని వదిలిపెట్టాడు. అంటే ఉభయభ్రష్టుడైపోతాడు వాడు. దోబికా కుత్త నా ఘర్కా నా ఘాటుకా. చాకలు అని కుక్క అది రేవుకు కాదు ఇంటికి కాదు అన్నట్లయితే
అని అంటే లేదు, దీనికి కూడా నియమాలున్నాయి. వారి వారి అధికారాన్ని బట్టే ఆ ధర్మాన్ని ఆచరించాలి, అనుష్ఠానం చెయ్యాలి అని శాస్త్రం విధానం చేసింది. అంటే ఎవరైతే అభ్యుదయం యొక్క అర్థిత్వం కలవారు ఉన్నారో, అంటే అభ్యుదయాన్ని కోరేవారు ఉన్నారో వాళ్ళు నిత్య నైమిత్తికాది కర్మలు చేస్తూ ఉండాలి. ఎవరైతే ఈ లోకలోకాంతరంలో ఉన్నటువంటి భోగాల యొక్క ఇచ్చ లేనివారై ఉన్నారో, అంటే విరక్తులై ఉన్నారో, వారు నివృత్తి లక్షణ ధర్మాన్ని ఆశ్రయించాలి. ఈ విధంగా నియమంగా చేసినట్లయితేనే బాగుంటుంది అన్నాడు. సరే, తర్వాత భాష్యం చూడండి. దీర్ఘేన కాలేన అనుష్ఠాత్రోణాం కామోద్భవాద్ హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే చ అధర్మే జగతః స్థితిం పరిపాలయిషుః స ఆదికర్త నారాయణాఖ్యో విష్ణుః భౌమస్య బ్రాహ్మణో బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాద్ అంశేన కిల సంభవూవ. ఇక సరే, ఈ ప్రవృత్తి నివృత్తి రూపమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. అయితే ఈ వర్ణాశ్రమాలకు చెందినటువంటి వారు వారి వారికి విధానం చేయబడినటువంటి విహిత కర్మలను చేస్తూ ఉన్నారనుకోండి. కానీ చేయగా 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 ఆ సకామ కర్మిష్ఠులు వాళ్ళలో పేరాశ పెరిగిందనుకో, దురాశ పెరిగిందనుకో, అప్పుడు నియమాలను ఉల్లంఘిస్తారు, ధర్మాన్ని అతిక్రమిస్తారు. సాధారణంగా ఏదైనా ఒక యజ్ఞకర్మ అనుకోండి, యాగం అనుకోండి, అది చేయడానికి శాస్త్రం విధానం చేసింది. ఆ విధానాన్ని ఉల్లంఘించి లోభం చేత కొంతమంది పురోహితులు ఆ యజ్ఞ సామగ్రులు ఎన్ని కావాలో అన్ని కాక వాటికి రెట్టింపు అనేక రెట్లు కూడా తెప్పించుకుంటారు. వారు బాదాములు, పిస్తీలు, వస్త్రాలు, కొన్ని అక్కడ పెట్టేటువంటి కలశ రాగి పాత్రలు, కొందరు వెండి పెడతారు, కొందరు బంగారీ పెడతారు. అవన్నీ ఆ పురోహితులకే కాబట్టి ఒకటి కాడ రెండు చెప్తారు. వాళ్ళు రెండు కావాలి అంటాడు. అలా అవసరం లేకున్నా గానీ ఒకటి ఈడ పెడతాడు, ఒకటి పక్క వంటి ఉట్టిగానే పెడతాడు. ఎందుకంటే ఈజాన్నే కలిసాం అంటాడు, ఏదో అంటాడు వాడు. ఈ విధంగా లోభం పెరిగి దురాశకు వాళ్ళు లోనయ్యి ఆ ధర్మాన్ని ఏం చేశారు, అధర్మంలో మార్చారు. చూసారా? ఇట్లా దీర్ఘేన కాలేన అనుష్ఠాతృణాం కామోద్భవాత్, దీర్ఘకాలంగా ఈ సకామ వర్ణాశ్రమాలకు చెందినటువంటి అనుష్ఠాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కామము ఉద్భవమయ్యి హీయమాన వివేక విజ్ఞాన హేతుకే, వివేక విజ్ఞానము అది క్షీణించిపోయింది. లోభం చేత వివేకాన్ని కోల్పోయినారు. ఆ వివేక విజ్ఞానము హీనమైనందువలన, లోపించినందువలన అధర్మము చేత అధర్మం పిచ్చి పెరిగిపోతుంది. ఆ అధర్మం చేత ధర్మము అభిభూతమవుతుంది, తిరస్కరించబడుతుంది. ప్రవర్ధమానేచ అధర్మే, ఆ అధర్మం చేత ధర్మము అభిభూతమవుతుంది, అధర్మం పెరిగిపోతుంది. అప్పుడు జగతః స్థితిం పరిపాలయిషు, అప్పుడు ఈ జగత్తులో ధర్మాన్ని స్థాపించడానికి ఆదికర్త అయినటువంటి నారాయణుడు ఏవైతే ప్రవృత్తి నివృత్తి రూప ధర్మాన్ని స్థాపించాడో జగత్తులో, మళ్లీ దాన్ని స్థాపించాలి అని ఎప్పుడైతే లోపించింది ధర్మం, అధర్మం పెరిగింది, అప్పుడు దాన్ని మళ్లీ స్థాపించాలని విష్ణువు, ఆ విష్ణు భగవానుడు వ్యాపక స్వరూపుడైనటువంటి నారాయణుడు భౌమస్య బ్రహ్మణో బ్రాహ్మణత్వస్య, ఈ భూలోకంలో ఉన్నటువంటి బ్రాహ్మణులలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వాన్ని రక్షణార్థం, రక్షణ చేయుట కోరకు అన్నాడు. మరి ఏం చేసినాడు? దేవక్యాం వసుదేవాద అంశేన కిల సంబభూవా, దేవకి గర్భమునందు వసుదేవుని ద్వారా ఆ పరమాత్మ తన యొక్క అంశం చేత సంబభూవ ప్రకటమైనాడట. కిల అంటాడు ఇక్కడ. కిల అంటే అట, ప్రకటమైనాడట అంటే ఈ శబ్దం ఎట్లున్నదని అంటే వాస్తవంగా పుట్టలేదు, భగవంతుడు వాస్తవంగా పుట్టలేదు, కేవలము పుట్టినట్టు వలె తోస్తూ ఉన్నాడు, ప్రకటమైంది అంతే.
సామాన్య మానవుల వలె పుట్టలే అతడు. సరే, ఇంత భాష్యానికి మనం ఆనందగిరి టీకా చూద్దాము. అథ యథోక్త ధర్మవశాద్ ఏవ జగతః వివక్షిత స్థితి సిద్ధేః భగవతః నారాయణస్య ఆదికర్తుః అనేక అనర్థ కలుషిత శరీర పరిగ్రహ అసంభవాద్ అన్యస్య ఏవ కస్యచిత్ అనాప్తస్య వైషమ్య నైర్గుణ్యవతో నిగ్రహ పరిగ్రహ ద్వారేణ గీతాశాస్త్ర ప్రణయనం ఇది కుతో అస్యాః ఆప్త ప్రణీతత్వం తత్ర ఆహా. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత జగత్ యొక్క స్థితి కలగాలి అని భగవంతుడు ఆదికర్త అయినటువంటి నారాయణుడు అనేక కలుషిత శరీర పరిగ్రహ అసంభవాత్ అనేకమైనటువంటి కలుషిత శరీరాలను పరిగ్రహించుకొనుట అతనికి సంభవం లేదు. ఎందుకంటే ఆదికర్త నారాయణుడు శుద్ధ చైతన్యము అతడు. మరి అతడైతే శరీరాన్ని తీసుకోవడానికి ఆస్కారం లేదు, శరీరాన్ని పరిగ్రహించడానికి రాదు. ఎందుకంటే అతడైతే శుద్ధుడున్నాడు, మరియు అశరీరుడున్నాడు, నిరాకారుడున్నాడు, నిర్గుణుడున్నాడు. అలాంటి వాడు శరీరంతో అవతరించుటకు అవకాశం లేదు. అయితే మరి ఇప్పుడు గీతాశాస్త్రము ద్వారా ఈ ధర్మాన్ని రక్షించాలంటూ భగవంతుడు దేవకీ గర్భం లోపల వసుదేవుని యొక్క అంశం చేత జన్మించాడు అని అంటున్నారు. మరి ఆ నారాయణుడు ఎలా జన్మించాడు? అతనికి శరీరాన్ని గ్రహించేటువంటి అధికారమే లేదు, ఎందుకంటే నిరాకారుడు, నిర్గుణుడు. కాబట్టి ఎవరో కస్యచిత్ అనాప్తస్య, ఎవరో ఒకరు అనాప్తుడు, ఆప్త పురుషుడు కాదు, అనాప్తుడు, వంచకుడు, అలాంటి వాడు వైషమ్య నైర్గుణ్యవత విషమత మరి నిర్దయత అనేటువంటి దోషాలు కలిగినటువంటి వాని చేత కొన్ని నిగ్రహ పరిగ్రహ శక్తులు ఉంటే ఉండవచ్చు, కాని వంచకుడు ఉన్నాడు. అటువంటి వాని చేత అనాప్త పురుషుని చేత గీతాశాస్త్రం రచింపబడింది. అంతేగాని ఏదో భగవంతుడు వచ్చి గీతాశాస్త్రం యొక్క మూలమున అంటే దాని ద్వారా ధర్మరక్షణ చేసినాడు అనేది ఇది యోగ్యము కాదు అని శంక. అప్పుడు అనుష్ఠాత్రోనామనంటూ శంకరాచార్యుల వారు భాష్యంలో చెప్పినారు. అట్లా కాదయ్యా, దీర్ఘకాలంగా అనుష్ఠాతలలో అనుష్ఠానం చేయగా దురాశ పెరిగి కామం పెరిగి వివేక విజ్ఞానము అది లోపమయ్యి నశించి దాని చేత అధర్మం పెరిగి దాని చేత ధర్మం అభిభూతమయ్యి అధర్మం పెచ్చు పెరిగి జగత్ యొక్క స్థితి అస్తవ్యస్తమైపోయింది. అప్పుడు మళ్లీ జగత్ యొక్క స్థితి కోసం, జగత్ యొక్క పరిపాలన కోసము ఆ ఆదికర్త అయినటువంటి నారాయణుడే, ఆ విష్ణువే ఈ భూమిపైన ఉన్నటువంటి బ్రాహ్మణులలో ఉన్నటువంటి బ్రాహ్మణత్వాన్ని రక్షించడానికి మళ్లీ అవతరించాడు. అందుకని భగవంతుడే అవతరించాడు, ఎవరో అనాప్త పురుషులు కాదు అవతరించింది, ఇక్కడ శరీరాన్ని తీసుకొని వచ్చింది అని చెప్పినాడు. అథవా లేక ఈ విధంగా కూడా తెలుసుకుందాం. ఇంతకు పూర్వం ఏ శంకాకారుడైతే శంక చేశాడో అతనికి మరొక ప్రకారంగా ఉత్తరం చెప్తున్నాడు. మహతా కాలేన అంటే చాలా కాలము చేత, అంటే కృత త్రేత అత్యయే, కృతాయుగం పోయింది, త్రేతాయుగం పోయింది, ద్వాపర యుగం కూడా అవసాన దశకొచ్చింది. అప్పుడు సాధకానాం కామక్రోధాది పూర్వకాద్ అవివేకాద్ అధర్మ బాహుల్యాద్ ధర్మ అభిభవాద్ అధర్మ అభివృద్ధే చ అన్నాడు. కృత త్రేత పోయి ద్వాపరం కూడా అవసాన దశకు వచ్చినప్పుడు సాధకులలో కామక్రోధాది పూర్వకమైనటువంటి అవివేకము ఉదయించింది. కామక్రోధాదులు పెరిగినాయి, రాగద్వేషాలు పెరిగినాయి, లోభం అధికమైంది, దురాశ పెరిగింది. అప్పుడు దాని చేత అధర్మము వృద్ధి పొందింది, ధర్మము అభిభూతమైపోయింది. అప్పుడు జగతః మర్యాదా భేదే తదీయాం మర్యాదాం ఆత్మనిర్మితాం పాలయుతం ఇచ్చన్. అప్పుడు భగవంతుడు ఇక జగత్తు యొక్క స్థితి కోసము, జగత్తు యొక్క మర్యాద అంటే ప్రతి జీవి కూడా వారి వారి మర్యాదలో
ఉండి వారి వారి ధర్మాన్ని అనుష్ఠించినప్పుడే మళ్ళీ లోకము సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చేత తదీయాం మర్యాదాం ఆత్మనిర్మితాం పాలయితం, ఆ జగత్ యొక్క మర్యాదను ఆత్మనిర్మితం అంటే ఆ భగవంతుని చేత నిర్మింపబడినటువంటి ఏ ధర్మద్వయం ఉన్నదో దాన్ని ఉద్ధరించి జగత్తును పాలించుట కోసమయ్యి ప్రకృతో భగవాన్ ఏతదర్థేన చాతుర్వర్ణ్యాది సంరక్షణార్థం లీలామయం మాయాశక్తి ప్రయుక్తం స్వేచ్ఛా విగ్రహం జగ్రాహ ఇత్యర్థః. చూడు, ఆ భగవంతుడు ఈ జగత్తును రక్షించుట కోసమయ్యి తను ఏం చేశాడు అంటే చాతుర్వర్ణ్యాది సంరక్షణార్థం ఈ 4 వర్ణాలను 4 ఆశ్రమాలను రక్షించుట కోసమయ్యి శరీరాన్ని గ్రహించినాడు. ఎటువంటి శరీరము? లీలామయం మాయాశక్తి ప్రయుక్తం. చూడు, లీలామయ శరీరం, ఒక లీలగా మాయాశక్తితో శరీరాన్ని గ్రహించాడు. అంటే ఇక్కడ వాస్తవంగా శరీరాన్ని గ్రహించలేదు. ఏ విధంగా మాయావి తాను ఒకడు ఉంటాడు, తాను చూస్తూనే అనేక రూపాలను కూడా ధారణ చేసుకుంటాడు. లేదా ఒక యోగి ఉన్నాడు అనుకో, తన యోగ శక్తి చేత కాయ వ్యూహాన్ని రచన చేస్తాడు. కానీ అవన్నీ కూడా మాయ చేత రచింపబడినవే గాని వాస్తవ స్వరూపం వేరే ఉంది. అట్లా ఇక్కడ భగవంతుడు నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ అయినా కూడా మాయాశక్తి చేత లీలామయ శరీరం, అది కూడా స్వ ఇచ్ఛా విగ్రహం, తన ఇచ్ఛానుసారంగా గ్రహించినటువంటిది. ఏ విధంగా సామాన్య జనులకు కర్మానుసారంగా ప్రాప్తమైతుంది శరీరం, కానీ భగవంతునికి ఇచ్ఛానుసారంగా ప్రాప్తమైతుంది. సామాన్య మానవుల వలె కర్మానుసారంగా ప్రాప్తమైనటువంటి శరీరం కాదు ఇది. అప్పుడు ఎందుకోసము శరీరాన్ని ధారణ చేసుకున్నాడు అనంటే చాతుర్వర్ణ్యాది సంరక్షణార్థం, 4 వర్ణాలను రక్షించడం కోసము, ధర్మాన్ని పరిరక్షించడం కోసం అన్నాడు. దీనికి ప్రమాణం కూడా ఇస్తున్నాడు ఇక్కడ. భౌమస్య బ్రహ్మణో గుప్తై వసుదేవాద్ అజీజనత్ ఇది స్మృతిం అనుస్మృత్య అన్నాడు. స్మృతి ఏది అంటే మహాభారతం శాంతి పర్వం 47వ అధ్యాయం 28వ శ్లోకం. భౌమస్య బ్రహ్మణో గుప్తై అంటే ఈ భూమిపైన ఉన్నటువంటి భూసురులు, భూలోక దేవతలు అనబడతారు బ్రాహ్మణులు కదా, వారి యొక్క రక్షణార్థము ఆ ఆదికర్త అయినటువంటి నారాయణుడు వసుదేవాద్ అజీజనత్, వసుదేవుని ద్వారా దేవకీ గర్భంలో జన్మించున్నాడు అంటాడు. తర్వాత భాష్యంలో అంశేన అనే శబ్దం ఉంది. ఆ నారాయణుడు తన యొక్క అంశం చేత జన్మించినాడు దేవకీ గర్భంలో అని చెప్పినాడు. అంశం చేత అంటే నారాయణుని లోపల అంశాంశి భావం ఉందా బాబా? నారాయణుడు ఏకమున్నాడు, నిర్గుణ నిరాకారం ఉన్నాడు, అందులో అంశాంశి భావం ఎక్కడిది? మరి ఇక్కడ శంకరాచార్యులు అయితే అంశేన కిల సంభవ అన్నాడు. అంటే తాత్పర్యం ఏమిటి? అక్కడ అంశ శబ్దానికి ఏమని అర్థం చేయాలి అనంటే స్వ ఇచ్ఛా నిర్మితేన మాయామయేన స్వరూపేణ ఇత్యర్థః అన్నాడు. తన ఇచ్ఛ చేత నిర్మింపబడినటువంటి మాయామయ స్వరూపం చేత అన్నాడు. అంటే మాయ చేత కేవలం శరీరాన్ని గ్రహించిన వాణ్ణి వల్లే గ్రహించినాడు అంతే, వాస్తవం కాదు. కిల ఇది అస్మిన్ అర్థే, అక్కడ భాష్యంలో అంశేన కిల సంభువ కిల అన్నాడు. కిల అంటే పౌరాణిక ప్రసిద్ధి అనుద్యతే, పౌరాణిక అంటే పురాణంలో ఈ విధంగా జన్మించినాడట అని ఈ విధంగా చెప్తుంది. అయితే ఈ విధమైనటువంటి జన్మ ఏదైతే ఉందో అది ఆ భగవంతునికే ఒప్పుతుంది గాని అన్యులకు ఒప్పదు అంటాడు. నహి భగవతః వ్యతిరిక్తస్య ఇదం జన్మ ఇది యుజ్యతే, భగవంతుని కంటే భిన్నమైనటువంటి వారికి ఏ యోగులు ఉండని, ఎంత గొప్ప శక్తులు గల వాళ్ళు ఉండని, ఎవరికి కూడా ఇటువంటి జన్మ సంభవం లేదంటాడు. ఆ నారాయణుడే జన్మించినాడు, ఎవరో కాదు. బహువిధ ఆగమ విరోధాలు ఇది భావః, ఒకవేళ ఎవరో ఒకరు ఈ విధంగా జన్మించారంటే అనేక శాస్త్రాలకు విరోధం అవుతుంది. అది కేవలం ఈశ్వరునికే సంభవం. ఎందుకనంటే కర్తం అకర్తం అన్యతా కర్తం శక్యతే ఈశ్వర, చేయగలిగింది చేస్తాడు,
చేయ శక్యము కానిది కూడా చేస్తాడు. మరొక ప్రకారంగా కూడా చేయవచ్చు, ఎట్లనైనా చేయవచ్చు. ఎందుకనంటే అతడు ఈశ్వరుడు ఉన్నాడు. ఎందుకు? అతని అధీనంలో మాయ ఉంది. ఆ మాయను తీసుకుని ఏమైనా చేస్తాడు. ఈ విధంగా గారిడివాడు తన దగ్గర మాయ ఉంటది. ఒక ఈకెను తీసుకుంటాడు, పావురాయిని చేస్తాడు. ఒక బోకెను ఏమంటారు, పెంకాసు, ఒక కుండ పెంకు, దాన్ని తీసుకుంటాడు, రూపాయి చేస్తాడు. ఏదైనా చేస్తాడు వాడు. ఎందుకు? మాయ ఉంది అతని అధీనంలో. అట్లా ఇక్కడ భగవంతుని యొక్క మాయ ఉన్నది కాబట్టి అతడే ఈ విధంగా లీలామయమైనటువంటి మాయాశక్తి ప్రయుక్తమైనటువంటి స్వ ఇచ్ఛ విగ్రహం అంటే శరీరాన్ని ధారణ చేసినాడు. అప్పుడు ఒక శంక ఏమిటంటే, నను వైదిక ధర్మ సంరక్షణార్థం భగవతో జన్మ యదా యదా హి ధర్మస్య ఇత్యాది దర్శనాత్. స్వామీజీ, భగవంతుని యొక్క అవతారం ఎందుకు వచ్చింది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుప్రజామహానంటూ ధర్మంను ఉద్ధరించుట కోసము, అధర్మాన్ని నాశనం చేయుట కోసము, శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి అతడు అవతారానికి వచ్చాడు. అంటే ధర్మాన్ని రక్షించడానికి అవతారానికి వచ్చాడు అని స్వయంగా తానే భగవద్గీతలో చెప్తాడు కదా. మరి ఇప్పుడు మీరేమో బ్రాహ్మణత్వస్య రక్షణార్థం అని భాష్యంలో చెప్పినాడు శంకరాచార్యులు. ఆయన అవతార ఉద్దేశం వేరుంది, మీరు దానికి భిన్నంగా చెప్తున్నారు. అవతార ఉద్దేశం ఏంది? ధర్మం యొక్క పరిరక్షణ. కానీ మీరేం చెప్తున్నారు? బ్రాహ్మణత్వస్య రక్షణార్థం అంటే బ్రాహ్మణులో బ్రాహ్మణత్వాన్ని రక్షించడానికి అవతరించాడు అని మీరు చెప్తున్నారు. అరే, స్వయంగా భగవంతుని యొక్క వచనానికే మీరు విరోధంగా భాష్యం రాస్తున్నారు అని ఈ విధంగా శంక చేస్తే, బ్రాహ్మణత్వస్య హి ఇతి అన్నాడు. ఇక్కడ భాష్యంలో ముందర పంక్తి చూడండి. బ్రాహ్మణత్వస్య హి రక్షణేన రక్షితః స్యాద్ వైదికో ధర్మః అన్నాడు. బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తేనే గాని ఈ వైదిక ధర్మం రక్షింపబడుతుంది. అందుకని బ్రాహ్మణత్వ రక్షణ కోసం అని మేము చెప్పినాము అంటాడు. తథాపి వర్ణాశ్రమ భేద వ్యవస్థాపనం వినా కథం యథోక్త ధర్మ రక్షణం ఇత్యాశంక్యా తదధీనత్వాదితి. చూడు, సరే, బ్రాహ్మణత్వ రక్షణ చేతనే ధర్మము రక్షింపబడుతుంది అని మీరు చెప్తున్నారు. కానీ వర్ణాశ్రమ భేద వ్యవస్థాపన లేకుండా ఈ ధర్మం ఏ విధంగా రక్షింపబడుతుంది అంటాడు. అప్పుడు అన్నాడు, తదధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానాం. చూడు, బ్రాహ్మణులలో బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తే వేదోక్తమైనటువంటి ప్రవృత్తి నివృత్తి రూప ధర్మం రక్షింపబడుతుంది. ఆ ధర్మం రక్షింపబడినప్పుడే వర్ణాశ్రమాల యొక్క వ్యవస్థాపన అవుతుంది. అందువల్ల మేము చెప్పినటువంటి ఏ వాక్యం ఉన్నదో అది సరిగ్గానే ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే బ్రాహ్మణం హి పురోధాయ క్షత్రాది ప్రతిష్టాం ప్రతిపాద్యతే. చూడు, బ్రాహ్మణులను ముందు పెట్టుకొని బ్రాహ్మణులను ప్రముఖులుగా చేసి క్షత్రియాదులు వాళ్ళ యొక్క నియమంలో వాళ్ళు వ్యవహారం చేస్తారు. ఎందుకంటే బ్రాహ్మణులు వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు. మరియు యజనం యాజనం మొదలైనటువంటి వాళ్ళు చేయిస్తూ ఉంటారు. చేసేవాళ్ళు క్షత్రియులే, అయినా గాని చేయించేవారెవరు? బ్రాహ్మణులు. అందుకని బ్రాహ్మణులు ధర్మబద్ధంగా ఉంటే మిగతా వర్ణాశ్రమాలు కూడా వాళ్ళు ధర్మబద్ధంగా ఉంటారు. అప్పుడు జగత్ యొక్క స్థితి సుస్థిరంగా ఉంటుంది. యాజన అధ్యాపనయోహో తద్ధర్మత్వాత్ తద్వారా చ వర్ణాశ్రమ భేద వ్యవస్థాపనాద్ అతః బ్రాహ్మణ్యే రక్షితే సర్వమపి సురక్షితం భవతి ఇత్యర్థః. యాజన అధ్యాపనాలు. యాజనం అంటే యజ్ఞం చేయించుట, యాగం చేయించుట. అధ్యాపనం అంటే అధ్యయనం చేయించుట, వేదాధ్యయనం చేయించుట, వాళ్ళకి ధర్మాన్ని బోధించుట, మార్గదర్శనం ఇచ్చుట, ఆచార విచారాలు నేర్పుట. ఇవన్నీ కూడా బ్రాహ్మణులు క్షత్రియాదులకు బోధిస్తారు, చేయిస్తారు, యజ్ఞాదులు చేయిస్తారు. అందువల్ల ఇది బ్రాహ్మణుల యొక్క ధర్మం ఉన్నది. వాళ్ళ ద్వారా ఈ వర్ణాశ్రమ భేద వ్యవస్థాపనం కూడా సుస్థిరమై ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణ్యే రక్షితే, ఆ బ్రాహ్మణత్వాన్ని రక్షించినట్లయితే సర్వమపి సురక్షితం భవతి, సమస్తము సురక్షితంగా ఉంటుంది అని చెప్పినాడు. తర్వాత భాష్యం చూడండి. సచ భగవాన్
ఆ భగవంతుడు అంటే ఆదికర్త అయినటువంటి మాయ కంటే పరమైనటువంటి వాడు ఏ నారాయణుడైతే ఉన్నాడో సచ భగవాన్ జ్ఞానైశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావః అపి సన్ స్వమాయయా దేహవాన్ ఇవ జాతః ఇవ చ లోకానుగ్రహం కుర్వన్ ఇవ లక్ష్యతే. ఆ భగవంతుడు జన్మకొచ్చిండని చెప్పుకున్నాం. అయితే జన్మకొచ్చిన తర్వాత ఏ విధంగా మానవులు జన్మను స్వీకరించి వాళ్ళు మాయకు వశగతులయ్యి వారి యొక్క జ్ఞానైశ్వర్యాలన్నింటినీ కూడా విస్మరించి ఈ అవిద్య తద్గత దోషాల చేత కొట్టబడి వీరు భ్రష్టులైపోతున్నారు. మరి అదే విధంగా భగవంతుడు కూడా శరీరాన్ని గ్రహించిండు అనంటే మరి మనుషుల్లాగానే అయిపోతే ఎట్లా అనంటే నైరే బాబా ఐసా నహీ అంటాడు. మొదలు శంఖ విందాం. శంఖాకారుడు ఏమంటాడు చూడండి. ఆనందగిరి టీకా నన్ను ఏవమపి భగవతః నారాయణస్య శరీరాది మత్వే సతి. సరే, ఏదో విధంగా మీరైతే మాయావశం చేత లీలామయ శరీరాన్ని గ్రహించినాడు అని మీరు చెప్పినారు. అయితే శరీరాన్ని గ్రహించినట్లయితే అప్పుడు అస్మదాదిభి అవిశేషాద్ అనీశ్వరత్వ ప్రసక్తి ఇత్యాశంక్య. మనం ఏ విధంగా అనీశ్వరులమైనమో అసమర్థులమైనమో జీవులమైనమో దుఃఖితులమైనమో అట్లా భగవంతుడు కూడా కావచ్చు కదా శరీరాన్ని గ్రహిస్తే అని శంకాకారుడు అంటాడు. ఈ విధంగా శంక చేస్తే అట్లా కాదు. చూడు, జ్ఞానాధికృతం విశేషమాహ. సామాన్య జనుల కంటే అతనిలో జ్ఞానాదులు అధికంగా ఉన్నాయి. ఏంటేంటి? జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజము, ఇవన్నీ కూడా సదా సంపన్న, ఎల్లప్పుడూ కలవాడై ఉంటాడు అతడు. ఇప్పుడు సాధారణ మానవుల కంటే విశిష్టుడైందా లేదా? అట్లా. అయితే ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి స్వామిజీ అంటే వస్తు యాతాత్మ నిర్ణయ. జ్ఞానం అంటే జ్ఞప్తి. జ్ఞప్తి అంటే అర్థ పరిచిత్తి అంటాడు. అర్థ పరిచితి అంటే వస్తు యాదాత్మ నిర్ణయం అంటే ఉన్నదున్నట్టుగా గ్రహించడం, ఉన్నదున్నట్టు తెలుసుకోవడం. మనము ఉన్నది ఉంటే మనం ఇంకో రకం తెలుసుకుంటాం. ఆ తెలుసుకునే వస్తువు కూడా పూర్తిగా తెలుసుకోం కదా. ఇప్పుడు చూడండి, ఎదురుగా ఒక ఘటం ఉంది. ఇది ఏంటిది అంటే కుండ అంటాం మనం. ఈ కుండ అనేది యథార్థ జ్ఞానమా? కాదు. యథార్థ జ్ఞానం ఏది? మట్టి. మరి ఇప్పుడు కుండ అనడం యథార్థ జ్ఞానమా? అయథార్థ జ్ఞానం. పోనీ అదన్నా పూర్తిగా తెలిసిందా వానికి? వానికి ఎదురుగా కనపడిందే సత్యం అనుకుంటున్నాడు. కానీ ఒకడు ఒక కుండను మధ్యలోకి సరిగ్గా కట్ చేసి ఎదురుగా పెట్టిండు అనుకో. కుండను సరిగ్గా మధ్యలో కట్ చేశాడు, మంచి యాక్సెల్ బేడ్తో ఎదురుగా పెట్టాడు. ఇది ఏంటిది అంటే కుండ అంటాడు వీడు. కానీ కుండనా అది బోకేనా? ఇట్లా ఉన్నది. మరి తెలిసిందా వీనికి? తెలియలేదు. పోనీ విఘ్నంగా అన్నటువంటిది భగ్నంగా అన్నటువంటి కుండనే ఉందనుకో ఎదురుగా, వాడు మొత్తం కుండను చూసిండా? తెలుసుకున్నాడా? వెనక బాధ కుండ వీనికి కనపడిందా? కనపడలే. మరి పూర్ణ జ్ఞానం ఏడున్నది? అందువల్ల భగవంతునిలో విశేషం ఏమిటనంటే జ్ఞానం ఉన్నది. ఎటువంటి జ్ఞానము? వస్తు యాతాత్మ నిర్ణాయక జ్ఞానం. ఇది ఇదమిత్తము అని అంటూ వస్తువు యొక్క నిర్ణయం చేసి చెప్తాడు అంతే. అటువంటి జ్ఞానం ఉంది. మరి ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వం, అంటే స్వతంత్రత ఉంది అతనికి. మనలాగా పరతంత్రుడు కాదు. జీవులను నియమనం చేసే శక్తి ఉంది అతనికి, స్వతంత్రుడు కాబట్టి. అందుకని ఐశ్వర్యం ఉన్నది. మరియు శక్తి అంటే ఈ జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని స్థిరంగా ఉంచేటువంటి శక్తి సామర్థ్యం కూడా అతనిలో ఉంది. మరియు బలం. బలం అంటే సహాయ సంపత్తి. అంటే జగత్ స్థితికి కావలసినటువంటి భగవంతుల్లో ఉన్నటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో వాటికి స్థిరంగా ఉండుటకు కావలసినటువంటి సహాయ సంపత్తి అంతా కూడా అతనికి ఉంది, బలం ఉంది. మరియు వీర్యం అంటే పరాక్రమత్వం ఉంది. తేజతో ప్రాగల్భ్యం
అంటే అప్రదృశ్యత్వం అన్నాడు. ఇక్కడ ప్రాగల్భ్యం అంటే చాతుర్యం. అతనిలో ఏ విధమైనటువంటి మోసం చేసేటువంటి గుణం లేదు. అప్రదృశ్యత్వం అంటే శాస్త్రోక్తమైనటువంటి జీవులకు హితమును కలిగించేటువంటి చాతుర్యం ఉంది. కొందరిలో చాతుర్యం ఉంటుంది, కానీ దాంతో ఏం చేస్తారు, వాళ్ళు మందిని మోసం చేస్తారు. భగవంతుడు ఇచ్చింది ఆ చాతుర్యం కూడా, కానీ మందిని మోసం చేస్తాడు. భగవంతుడిని మోసం చేస్తాడు వాడు. చూస్తారా, చాతుర్యం. ప్రగల్భం అంటే చాతుర్యం. ఏతేచ షడ్గుణాః, ఈ 6 గుణాలు ఏవైతే ఉన్నాయో సర్వ విషయా సర్వదా భగవతి వర్తంతే, అన్ని విషయాలకు సంబంధించినటువంటి అన్ని కాలాలకు సంబంధించినటువంటి ఈ జ్ఞానేశ్వర్యాది శక్తులు అతనిలో ఉంటాయి. అందువల్ల సామాన్య మానవుల లాంటి జన్మ కాదు అని చెప్పింది. తథాచ తస్య శరీరాదిమత్వే అపి నా అస్మదాది సామ్యం ఇత్యర్థః. అందుకని అతనికి శరీరము గ్రహించబడినప్పటికీ కూడా మనలాంటి శరీరము కాదు. అత ఏవమపి అంటే ప్రోక్త జ్ఞానాదిభి సంపన్నే అపి, ఈ చెప్పినటువంటి జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజ మొదలైనటువంటి గుణాలతో సంపన్నుడు అయినప్పటికీ కూడా కథం ఈశ్వరస్య అనాది నిధనస్య నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య స్వభావ విపరీతం జన్మాది సంభవతి. అయితే స్వామీజీ, సరే ఈ జ్ఞానాది గుణాలతో కూడుకుంటే ఉంటే ఉండుగాక, మరి అటువంటి వాడైనా కూడా ఈశ్వరుడు అనాది, అతనికి ఆది లేదు, అతనికి కారణం లేదు. మరి నిధనము అంటే మరణము లేదు, జన్మ లేదు, మరణము లేదు అతనికి. మరి ఎట్లున్నాడు? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ రూపుడున్నాడు. అటువంటి వాడు తన యొక్క స్వభావానికి విపరీతంగా జన్మాదులు ఎట్లా తీసుకుంటాడు? జన్మ వచ్చిందంటే జాతసహి ధ్రువ మృత్యు. మరి అతనికి జన్మ లేదు, మరణం లేదు. అటువంటి భగవంతుడు ఈ జన్మ మరణాలు కలిగినటువంటి విపరీత ధర్మయుక్తమైనటువంటి జన్మను ఎట్లా తీసుకున్నాడు అతడు అని ఈ విధంగా శంక. నహి భూతానాం ఈశిత స్వతంత్ర చ ఆత్మనః అనర్థం స్వయమేవ సంపాదయితుమర్హతి. చూడు, ఆ భగవంతుడు భూతానాం ఈశిత, సకల భూతాలను ఈశనం చేసేవాడు, నియమనం చేసేవాడు. మరి స్వతంత్రుడు ఉన్నాడు. అటువంటి ఆత్మకు ఈ అనర్థము స్వయంగా ఎట్లా తెచ్చుకుంటాడు? ఎవడైనా కావాలని గోతులో పడతాడా? పడడు. మరి ఈయన ఎట్లా ఇటువంటి అనర్థమైనటువంటి నశ్వరమైనటువంటి శరీరాన్ని గ్రహించినాడు ఇతడు భగవంతుడు. నచ అస్య దేహాది గ్రహే కిమపి ఫలం ఉపలభ్యతే. పోనీ శరీరాన్ని గ్రహిస్తే ఆయనకి ఏమైనా లాభం ఉందా? ఏం లేదు. మరి ఎందుకు తీసుకుంటాడు? ఎవడైనా ఏదైనా ఒక పని చేస్తున్నాడంటే ఫలాన్ని అపేక్షించి చేస్తాడు, లాభాన్ని అపేక్షించి చేస్తాడు. మరి ఈయనకి ఏం లాభం ఆ శరీరాన్ని గ్రహిస్తే? మరి ఎవడైనా అటువంటి వ్యర్థ చేస్తాడా? సామాన్యంగా మూర్ఖుడు కూడా చేయడంటే భగవంతుడు అని చెప్తున్నావు నువ్వు, జ్ఞాన ఐశ్వర్యాది సంపన్న గుణవంతుడు అని చెప్తున్నావు. అటువంటి వాడు ఎట్లా చేసిండు? ఎట్లా శరీరాన్ని ధారణ చేసుకున్నాడు అని అంటే తత్ర ఆహా, అక్కడ చెప్తూ ఉన్నాడు త్రిగుణాత్మికాం ఇది అన్నాడు. సరే, అతనికి జన్మ లేదు, మరణము లేదు, ఏదీ లేదు. అయినప్పటికీ కూడా త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అన్నాడు. 3 గుణాలతో కూడుకున్నటువంటి అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం అని శ్వేతాశ్వత రూపనిషత్తు ఈ అజ్ఞానానికి, ఈ మూల ప్రకృతి మాయకు 3 గుణాలు ఉంటాయి అన్నాడు. సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఎప్పుడైతే మూల కారణం ప్రపంచానికే పరిణామ ఉపాదాన కారణమైనటువంటి ఆ కారణంలోనే 3 గుణాలు ఉన్నాయో అప్పుడు కారణ గుణాః కార్యానువర్తంతే అనేటువంటి నియమానుసారంగా కారణంలో ఉన్న గుణాలే కార్యంలో వస్తాయి. తంతువుల్లో ఉన్నటువంటి రంగే వస్త్రంలో వస్తుంది. అదేవిధంగా ఇక ఆ మాయా కార్యమైనటువంటి జగత్తులో కూడా సంపూర్ణంగా 3 గుణాలు సంక్రమించినాయి. ఆ మాయ ఎటువంటిదంటే వైష్ణవి మాయ అన్నాడు. ఇక్కడ వైష్ణవి అనే శబ్దం ఎందుకు పెట్టాడు అంటే విష్ణువుకు సంబంధించినటువంటి మాయ అన్నాడు. ఇదొక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే విష్ణు వ్యాపనే, అంటే ఈ మాయ వ్యాపకమైంది సుమా అంటాడు. కొన్ని చోట్ల
భగవంతునికి ఏమేమి విశేషణాలు చెప్తామో అవన్నీ కూడా మాయకు చెప్తారు. లలిత సహస్రనామాల్లో అన్ని ఎట్లా ఉన్నాయి? భగవంతునికి ఇచ్చినటువంటి విశేషణాలే ఉన్నాయి అన్ని. మరి మాయ వ్యాపకం ఎట్లయితే అంటే ఇక్కడ ఆపేక్షిక వ్యాపకం తీసుకోవాలి. మనం నిన్న కూడా చెప్పుకున్నాం. అక్కడ ఆపేక్షిక వ్యాపకం, అక్షరం నశించిపోదు అని అనుకున్నాం కదా, మాయా నశించిపోదు అని అనుకున్నాం కదా. ఎందుకు నశించిపోదు అంటే నశించిపోతుంది. మరి నశించిపోదని ఎలా చెప్పినావు అంటే ఆపేక్షికమైనటువంటి అక్షరత్వం. అట్లా ఇక్కడ కూడా వ్యాపకత్వం అనేది కూడా అంతే తెలుసుకోవాలి. శుశ్రూక్షిత దేహాదిగత వైరూప్య సిద్ధ్యార్థం ఇదం విశేషణం. అంటే ఉత్పత్తి చేయదలుచుకున్నటువంటి దేహాదులు ఏవైతే ఉన్నాయో అవి ఆ పరమాత్మ యొక్క స్వరూపము కంటే విపరీత స్వభావం ఉన్నది కాబట్టి మరి ఈ విపరీత స్వభావం కలిగినటువంటి దేహాదులను ఏ విధంగా అతడు ధారణ చేసినాడు అనంటే దానికి సమాధానంగా ఈ త్రిగుణాత్మకం అని చెప్పినాడు. మాయను తీసుకున్నాడు. త్రిగుణాత్మక మాయను తీసుకున్న తర్వాత ఇంకేం సంభవం లేదు చెప్పండి. మాయాయాం సర్వ సంభవాత్ అని విద్యారణ్య గురుదేవులు పంచదశలో చెప్పినట్లు మాయను తీసుకున్నాడు కాబట్టి అక్కడ అది చెప్పడం జరిగింది. తస్యాహ వ్యాపకత్వం వ్యక్తం వైష్ణవీం ఇత్యుక్తం. ఆ మాయ వ్యాపకమైంది అని చెప్పడానికి వైష్ణవీం స్వాం మాయాం అన్నాడు ఇక్కడ. సరే, మిగతా విషయము ఇంకా టీకా విస్తారంగా ఉంది, దాన్ని రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.